గతంలో లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అంటున్నారు. ఇలా నాయకులు అనుకుంటారు డిజిటల్ బుక్ అంటున్నారేమో, కానీ వైసీపీ గారు త్రిపుల్ ఆర్ బుక్ అంటున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం ఆ బుక్ మేము ఓపెన్ చేస్తాం. ఎందుకు మీకేంటి అంత అవసరం? మీరు చేసే పనులేండి. మిమ్మల్ని అబద్ధ మాటలతో మంచి అబద్ధ హామీలతో ప్రజల్ని మోసం చేసి గెలిచారు. ప్రజలు మోసం గెలిచినా కూడా ఈఎంల ద్వారా గెలిచారని మేము అనుకుంటున్నాం, ప్రజలు అనుకుంటున్నారు. సరే ఎట్లని గెలుపు వచ్చింది, ఎట్లని గెలిచారు మీరు? మిమ్మల్ని గెలిచింది దేనికి? ప్రజలకు మంచి చేయాలని, మంచి పథకాలు ఇవ్వాలని. నువ్వు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడు, అమ్మఒడి గురించి మాట్లాడు, ఫీజు రియంబర్స్మెంట్ మాట్లాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు ఒక్కసారి కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు. హాస్పిటల్స్ దగ్గర 23 హాస్పిటల్స్ ఉంటే 7 హాస్పిటల్ మెడికల్ కాలేజీ పూర్తి అయిపోయినాయి. వాటి గురించి జగన్ గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేస్తే మెడికల్ కాలేజ్ మాకు వద్దు బాబు అని ఏ రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాసిద్దా? ఇండియాలో ఏ గవర్నమెంట్ కూడా మాకు మెడికల్ కాలేజ్ వద్దు అని చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి ఉన్నారంటే ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు. డబ్బులు లేవు, అప్పులు పాలయ్యాం. అంటే యోగా చేయడానికి 300 కోట్లు ఉంటుంది, ఎన్టీఆర్ బొమ్మ పెడతానికి 1500 కోట్లు ఉంటుంది. మెడికల్ కాలేజీలు పెడతానికి డబ్బులు ఉండవా? మెడికల్ కాలేజ్ 7 కాలేజీలకు 5500 కోట్లు, అంటే ఒక్కొక్క కాలేజీకి దగ్గర 1200 కోట్లు. 1200 కోట్లు 1000 కోట్లు పెడితే మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయండి. మన పిల్లలకి డాక్టర్లు అవుతారు, మన పిల్లలు మెడికల్ కాలేజీ డాక్టర్లు అవుతారు, ఉన్నత విద్యావంతులు అవుతారు. మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే తొందరగా అభివృద్ధి అయితే జనాలకి వైద్య సేవ బాగా అంటారు. మీ ప్రజలు ఎవరైనా కనుకో ప్రైవేట్ కాలేజీలకు ఇస్తే వాళ్ళకి ఏంది 100 రూపాయలు ఫీజు 1000 రూపాయలు ఫీజు చేస్తాడు. ఈసీజీ 1000 రూపాయలు చేస్తాడు, ఈసీ 1000 రూపాయలు చేస్తాడు. ఐసీ డబ్బు వాళ్ళకి కావాల్సింది ప్రజలను డబ్బులు గుమ్మటమే కావాల్సింది. వాళ్ళకి ఏం అవసరం లేదు. వాళ్ళకి ప్రజలకు ఎందుకు చేస్తారండి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు? వాళ్ళకి ఆదాయం చూసుకుంటారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది గుంటూరు నారాయణ మెడికల్ కాలేజ్. నారాయణ ఉంది. నారాయణ ఎవరు? నారాయణ ఆయన పరిస్థితి ఏంటి? అన్నీ వాళ్ళు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వాళ్ళ అప్పుడు చేసుకుంటారు. ఎన్ఆర్ఐ నారాయణ వాళ్ళు వ్యాపారం ఎప్పుడైతే విద్య వైద్యం జగన్ గారు ఫ్రీగా ఇచ్చారు, విద్యా వైద్యం మీద దృష్టి పెట్టారు జగన్ గారు. కానీ టీడీపీ గవర్నమెంట్లో విద్య వైద్యము అన్న మొత్తం కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నాడు. అది ఇంత జరుగుతుందని మీరు అంటున్నారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉండి ఆయన ఏం మాట్లాడతలేదు? ఆయన ఎందుకు మాట్లాడతాడండి? ఆయన ఏం మాట్లాడు ప్రశ్నిస్తానన్నాడు, ఏ ప్రశ్నిస్తున్నాడు? అది ఆయన ఏమీ మాట్లాడాడు. ఆయన ఏమి మాట్లాడు సైలెంట్ గా ఉంటాడు. రక్షిస్తానంటున్నాడు, 2 దెబ్బలు కొట్టాలంటాడు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? కాపు నాయకుడు అంబటి రాంబాబు గారు కాపు నాయకుడు. అతని ఇంటి మీదకి వెళ్ళి ఇంట్లో అంబటి రాంబాబు గారు లేరు, ఆడపిల్లలు ఉన్నారు ముందు, ఇంటికి వెళ్ళి దాడి చేశారుగా. వాళ్ళు ఆడవాళ్ళు కదా. అప్పుడు ప్రశ్నించాడు. అప్పుడు మాట్లాడ్డా? ఇది కనపడలేదు పవన్ కళ్యాణ్ గారికి. ప్రైవేట్ మెడికల్ కాలేజీ అది కనపడలేదు పవన్ కళ్యాణ్ గారికి. ఏం కనపడుతుంది? నేను జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ పంపులు వేశారు, అది కనపడలేదా పవన్ కళ్యాణ్ గారికి? ఏం కనపడుతుంది ఆయనకి? జగన్ గారిని విమర్శించడం కనపడుద్ది, జగన్ గారు అంటే తిట్టడం కనపడుద్ది. ఆయనకి ఏమి కనపడుతుంది?